జనరల్‌గా మన ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ వచ్చింది అని అంటే మనం చాలా భయపడిపోతాం. ఫినాన్షియలీ, మోరల్లీ, ఎమోషనల్లీ చాలా బ్రేక్ డౌన్ అయిపోతాం. సో అలా ఈరోజు మీకు ఒక స్టోరీని నేను చూపించాలని అనుకుంటున్నాను. ఒక టెస్టిమోనియల్ అనండి, లేదు అని అంటే ఒక కేస్ స్టడీ లాగా మీకు చూపించాలని అనుకున్నాను. ముందైతే మనతో పాటు గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే సార్. पहले आप बताइए आपका नाम और आप कहाँ से आए हैं? मेरा नाम प्रेमनाथ सहाय है जी। मैं दिल्ली में रहता था। ये छोटी बेटी मेरी यहाँ, मेरा दामाद यहाँ पोस्टेड है जी। तो मैं घूमने के लिए यहाँ आया था। ये मार्च की बात है। तो उस वक्त थोड़ा थोड़ा मुझे गला में प्रॉब्लम हुआ तो सभी ने बताया कि हो सकता है सीजनल प्रॉब्लम हो, गला में दर्द है, सर्दी वगैरह भी था, मुझे खांसी भी था। तो 2-3 हॉस्पिटल में मैं गया चेकअप के लिए। नाम नहीं बताऊंगा हॉस्पिटल का आपको, लेकिन पहले तो उन्होंने कहा कि थ्रोट का प्रॉब्लम है, देख करके दवा लिख दिया, एंटीबायोटिक वगैरह। थोड़ा आराम हुआ मुझे उससे, लेकिन दर्द फिर परसिस्ट कर रहा था। तो मैं कैंसर हॉस्पिटल में गया यहाँ हैदराबाद में। वो भी क्यों गया कि एक हॉस्पिटल में उन्होंने थ्रोट का क्या बोलते हैं बेटा उसको, एंडोस्कोपी किया उन्होंने। तो उनको डाउट हुआ कि ये लिम्फोमा है। तो मैं यहाँ के सबसे अच्छे हॉस्पिटल में शायद वो गिनती होती है उसकी, मैं वहाँ गया तो वो ज़्यादा होपफुल नहीं थे। उन्होंने कहा कि आपका थायराइड में है प्रॉब्लम, थायराइड का कैंसर है, ये ऑपरेटिव है, ऑपरेशन करना पड़ेगा, और ज़्यादा होपफुल भी नहीं थे वो। इस तरह से मैं 2-3 हॉस्पिटल में मेरे सन इन लॉ लेके मुझे गए। लास्ट में मैं यहाँ आया डॉक्टर विनोद के पास। इन्होंने कहा कि नहीं, ये तो मैंने बहुत क्योरेबल है, बहुत आराम से। यहाँ के बहुत सभी लोगों ने बहुत सपोर्ट किया, कहा कि ये ज़्यादा चिंता का विषय नहीं है, ये आपका क्योरेबल है, कोई ऑपरेशन की ज़रूरत नहीं है। उसके बाद मेरा कीमो स्टार्ट हुआ, 6 कीमो मुझे हुआ। उसके बाद अभी रेडिएशन चल रहा है डॉक्टर विनोद के सुपरविज़न में। यहाँ के स्टाफ, यहाँ के डॉक्टर लोग बहुत ज़्यादा सपोर्टिव हैं। मतलब आप एक मैंने सवाल कीजिए, वो आपको 10 तरह से समझा देंगे, ठीक से अच्छी तरह से समझाएंगे आपको कि आपका जो प्रॉब्लम है वो उतना चिंता का विषय नहीं है, आप मेडिसिन लो, ठीक हो जाओगे। अभी तक का यही मेरा एक्सपीरियंस है कि यहाँ के डॉक्टर्स, यहाँ के सपोर्टिंग स्टाफ्स बहुत ज़्यादा कोऑपरेटिव हैं, बहुत मदद करते हैं पेशेंट्स के। जी सर, యాక్చువల్లీ ఆయన వచ్చినప్పుడు ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 50-60 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి ఇది క్యూర్ అవుతుందా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. సో మీరేం చెప్తారు సార్? యాక్చువల్లీ అంటే ఆయన వయసు ఎంత యాక్చువల్లీ? 70 ఇయర్స్ ప్లస్. ఇప్పుడు మెయిన్ మనుషులు ఎట్లయితే ఇండివిజువల్సో ప్రతి పేషెంట్కి వచ్చే జబ్బు కూడా ఒక ఇండివిజువల్ లాగా ట్రీట్ చేయాలి. సో ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో ప్రేమ్నాథ్ సహా గారు విషయంలో ఏమైంది అంటే, మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆయనకు అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అనే విధంగా డయాగ్నోస్ చేశారు. సో ఇక్కడ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రతి పేషెంట్ని ఒక కమోడిటీ లాగా ట్రీట్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ పేషెంట్కి నయం కాదు అని చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు నా ప్రాక్టీస్లో అన్లెస్ 1000% ష్యూర్ అయితేనే ఇది నయం కాని చెప్పంటేనే అప్పుడే మనం చెప్పాలి పేషెంట్కి. సో ఈయన విషయంలో అసలు ఎవరే కానీ సరైన శ్రద్ధ తీసుకోలేదు, లేదా ఫ్యామిలీని ప్రాపర్గా కౌన్సిల్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. సో ఇవాళ మోడర్న్ మెడిసిన్లో ఏమవుతుందంటే వీఆర్ ల్యాకింగ్ దట్ హ్యూమన్ టచ్. వీఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ మాలిక్యూల్స్, వీఆర్ బేస్డ్ ఆన్ మిషనరీ, వీఆర్ బేస్డ్ ఆన్ దిస్ థింగ్. The most important commodity between doctor and patient is trust. It is not the hospital, it is not the brick wall, it's not the machine. So, and అదే కాకుండా he was misled, డయాగ్నోసిస్ కరెక్ట్గా జరగలేదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాపర్గా సైంటిఫిక్ వేగా ఒక పెట్ సిటీ చేసి, తర్వాత బయాప్సీ ప్రూఫ్ చేసి, బయాప్సీతో మల్టిపుల్ ఒపీనియన్ తీసుకొని లింఫోమాగా డయాగ్నోస్ చేశాను. ప్రీవియస్లీ డయాగ్నోసిస్ చేసిన ఇష్యూ వేరు, ఇప్పుడు ఫైనల్ డయాగ్నోసిస్ వేరు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నో క్యూర్ వర్సెస్ క్యూర్, కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజ్. సో ఆ ఫ్యామిలీ ఈ జబ్బు నయం కాదు అని చెప్పినప్పుడు what kind of trauma they would have gone to, and they were just looking for
హెల్ప్ ఆల్ ఓవర్, ప్రతి చాట ఇక్కడి నుంచి మనకు సాయం వస్తుందా అని చూస్తున్నారు. అండ్ లక్కీలీ అగైన్ దే ఫౌండ్ రైట్ డైరెక్షన్, దే కేమ్ అండ్ దెన్ హీ హ్యాడ్ కీమోథెరపీ తీసుకున్నారు. ఇప్పుడు రేడియేషన్ కూడా అయిపోవస్తుంది అండ్ ఈజ్ డూయింగ్ వెల్. అండ్ పెట్ సిటీలో కంప్లీట్ రెస్పాన్స్ ఉంది డిసీజ్కి. సో జబ్బు ఎక్కడ పెరగలేదు. సో శాస్త్రీయబద్ధంగా తనకు ట్రీట్మెంట్ జరిగింది. అండ్ అల్టిమేట్లీ వాట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ హ్యూమన్ టచ్, హ్యాండ్ హోల్డింగ్ అంటాము. సో దట్ వీ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ అండ్ వాళ్ళు దే ఆర్ హ్యాపీ అండ్ దెన్ వీ గాట్ ద బెస్ట్ అవుట్కమ్ ఫర్ హిమ్. రైట్ రైట్. యాక్చువల్గా వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి ఆ వీడియో మన వాళ్ళకి రీచ్ అవుతుందా కాదా, తెలుగు వాళ్ళు అయితే బెటర్ అని నేను అన్నాను. బట్ నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఏంటి అని అంటే పెయిన్ ఎవరిదైనా పెయినేనండి, డెఫినెట్గా అది లాంగ్వేజ్తో సంబంధం లేదు, ఒక హ్యూమన్ టచ్ ఉండాలి కదా జనరల్గా అని చెప్పి ఆయన చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్ యాక్చువల్లీ. ఐఎమ్ సో सॉरी फॉर दैट सर वंस अगेन. सो सर आप बताइए, पहली बार आपको यहाँ पे आने के बाद आपको ये कैंसर है बोल पता चल गया, तो आपका मेंटल कंडीशन क्या था? स्टार्टिंग में तो मुझे विश्वास ही नहीं हुआ कि कैंसर हो सकता है मुझे. नहीं आप 100 साल जीते हैं आप. पता नहीं, वो तो नहीं कह सकता, लेकिन स्टार्टिंग में जब दर्द हो रहा था तो कैंसर का तो कहीं दिमाग में था ही नहीं कि कैंसर हो सकता है मुझे लगा कि गला का प्रॉब्लम है. इंडोस्कोपी होने के बाद जब उन्होंने कहा कि नहीं आपको लिम्फोमा ही है, कंफर्म हम बता रहे हैं, यू गो ऑन फॉर कैंसर ट्रीटमेंट. तो यहाँ आने से पहले मैं 3 हॉस्पिटल में और गया था, उन्होंने भी डायग्नोस किया पूरा, लेकिन कहीं से मुझे अच्छा पॉजिटिव रिस्पांस नहीं मिला, जो कि यहाँ आने के बाद इन्होंने मुझे एश्योर किया कि आप बहुत जल्दी ठीक हो जाओगे, कोई खास आपकी चिंता के विषय नहीं है. तो पेट स्कैनिंग हुआ, बायोप्सी हुआ, सब जितना भी प्रोसेस है वो स्टार्ट हुआ. उसके बाद वही ट्रीटमेंट स्टार्ट हुआ, कीमो, फिर अब रेडिएशन चल रहा है. जी, आपका मेम साहब हैं, आपका बीबी है? शी डाइड 40 years बिफोर. इसके बर्थ के समय, छोटी लड़की के समय. ओह ओके. तो ये टाइम पे आपको मेंटली कौन आपको सपोर्ट किया था? ठीक है, मेडिकल वाइज डॉक्टर्स तो हैं, तो आपका मेंटल सपोर्ट कितना यूज? फैमिली में मेरे 2 बेटियां हैं, ये छोटी है, बड़ी वाली दिल्ली में रहती है. इन्हीं दोनों का सपोर्ट है मुझे, मेंटली सपोर्ट. और एक्चुअली कहिए तो यही मेरी गार्जियन है, डाइटिशियन है, सब खाना पीना का सबका व्यवस्था यही कर रखती है. तो फिर इतना 30-40 ये सब फिर से शादी क्यों नहीं किया आपने? जस्ट आउट ऑफ माय क्यूरियस. 2 बच्चे थे, अब इनका देखभाल करना भी एक अपने आप में फुल टाइम जॉब है. यू आर सच ए ग्रेट पर्सन सर, रियली. आप सच्ची हम दिल से बोल रहे हैं आपको. आप 100 साल जीते हैं आराम से. 100 साल नहीं जीना चाहता हूँ, जितना जीना चाहता हूँ स्वस्थ, मतलब चलते फिरते अच्छा से. सही है. बेड पर तो नहीं जीना चाहता हूँ 100 साल. जी जी. సార్ ఇక్కడ మెడికవర్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎన్ని నెలలు పట్టింది సార్ రికవరీకి? సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 21 into 4, ఆల్మోస్ట్ 3 to I think 4 to 6 months. That's it. Yeah. ఓకే. సో ఇప్పుడు హాస్పిటల్లో ఉండాల్సిన పని లేదు వాళ్ళు? లేదు. సో యూజువల్గా కీమోథెరపీ తీసుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎవ్రీ 21 days కీమోథెరపీ అండ్ దెన్ రేడియేషన్ కూడా డైలీ వస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. సో హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కీమోథెరపీ అప్పుడు కానీ ఇప్పుడు రేడియేషన్ అప్పుడు కానీ వీళ్ళు డైట్లో స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఉంటాయండి? యూజువల్గా అయితే బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ డైట్ తీసుకుంటే చాలు. కీమోథెరపీ అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కౌంట్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మాత్రం వెరీ హైజీనిక్ డైట్ తీసుకోవాలి. తర్వాత ఎస్పెషల్గా ఫ్రూట్స్ తినేటప్పుడు పైన తోలు తీసి తినడము, ఇలాంటివి న్యూట్రోపినిక్ డైట్ ఉంటుంది అంటాము. సో అది ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు. ఓన్లీ ఇది పడిపోయినప్పుడే, కౌంట్స్ పడిపోయినప్పుడు మాత్రమే మనకు న్యూట్రోపినిక్ డైట్ అవసరం ఉంటుంది. సో యూజువల్గా అండర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే డాక్టర్ శరత్ చంద్ర ట్రీట్ చేశారు. సో మెడికల్ ఆంకాలజిస్ట్ యూజువల్లీ టేక్స్ కేర్. బట్ రేడియేషన్ అప్పుడు మాత్రం బికాస్ థ్రోట్ ఏరియాకి రేడియేషన్ ఇస్తున్నాం కాబట్టి దే హ్యావ్ టు ఈట్ సాఫ్ట్, బ్లాండ్ అండ్ క్యాలరీ డెన్స్ డైట్ అంటాం. సో బ్యాలెన్స్ డైటే, బట్ క్యాలరీ డెన్స్ డైట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ దే ఈట్ లైక్
10 spoons, they will get their entire daily requirement for the whole day. బికాస్ గొంతుకు రేడియేషన్ ఇస్తున్నాం కాబట్టి మింగడానికి దానికి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. రైట్ రైట్. కానీ రేడియేషన్ వల్ల కీమోథెరపీ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పని విన్నాను సార్. సో ఈ ప్రాబ్లమ్కి ఈ కీమో ఈ రేడియేషన్ అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది? సో కీమోథెరపీలో మెయిన్గా వచ్చి బ్లడ్ కౌంట్స్ పడిపోయే ఛాన్స్, వీక్నెస్ అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. అన్నీ మనము ప్రాపర్గా గైడ్ చేసి పేషెంట్కి ఇది ఇంపార్టెంట్, మీరు ఇలా చేస్తే మంచిది. సో మెడికేషన్ అనేది ఎవరైనా రాయగలుగుతారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కౌన్సిలింగ్ ద పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం 100 మందులు రాయొచ్చు, పేషెంట్ ఒక మందు కూడా తీసుకోకపోవచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద హ్యూమన్ టచ్ ఇస్ వై ఇట్ ఈస్ నీడెడ్. ఈస్ మీరు పేపర్లో రాసింది పేషెంట్ తీసుకుపోకపోవచ్చు. మీరు అనుకుంటారు మేము పేషెంట్కి అన్నీ చెప్పాము, వాళ్ళు ఫాలో కావట్లేదని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి, if your family member is not doing a right thing, if your mother or father is not eating, you go there, you sit them, you tell them. So even a patient, especially of his age, is same to us. So that is what today the modern medicine, what is lacking is again the human touch that we are lacking, because ultimately all these things are very important. Endukante it improves your cancer's outcome. So ప్రేమ్నాథ్ గారు భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోయింటే ఒక నయమయ్యే జబ్బు నయం కాని జబ్బులాగా మారిపోయేది. సో మీ దగ్గర ఎంత డబ్బన్నా ఉండొచ్చు, బట్ ఇంటర్వెన్షన్ అట్ ద రైట్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అది ప్రాపర్గా కరెక్ట్ డయాగ్నోసిస్ కనుక అవ్వకుండా ట్రీట్మెంట్ వేరే దానికి ఇచ్చేసి ఉండుంటే వాట్ విల్ హ్యాపెన్, యూనో మెయిన్ ప్రాబ్లం అక్కడే ఉండుండేది. సో డయాగ్నోసిస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఎనీ. अगर यहाँ नहीं आता ना तो वो लोग ऑपरेशन करके मेरा तो कल्याण करती है. सही है सर, जो कहाँ है वो सच है. कितने दिन कितने साल आप जीते हैं वो इतना हेल्दी आप रहना चाहिए. हमारा मन से आप भगवान से पूछ रहे हैं बस. थैंक यू सर, थैंक यू सो मच, रियली थैंक्स लॉट. मैम आप बताइए, आप छोटी बच्ची हैं प्रेमनाथ सर का, और तो बड़ी बच्ची है? मैं छोटी हूँ. छोटी. आपका नाम क्या है? मेरा नाम पायल सहाय है. ओके, कहाँ रहते हैं आप? अभी पिछले 1.5 years से हम हैदराबाद में हैं. इसके पहले हम दिल्ली में थे फॉर लास्ट 14 years. So then because of my husband's transfer we shifted to Hyderabad. जी. So आप basically you're dietitianist? No. No? So पापा ने कहा हमारा बच्ची डाइटिशियन के जैसे मेरे को no, मैं उनके खाने पीने का ख्याल रखती हूँ, इसलिए वो बोल रहे हैं मेरी डाइटिशियन है. So I take care of all his requirements. So इस वजह से वो बोल रहे हैं. ओके ओके. तो मैं उनका देखभाल करती हूँ यहाँ पे. आपके साथ ही रहते हैं? जी मेरे साथ रहते हैं. जी. जनरली लड़की को एक बार शादी होने के बाद पेरेंट्स अपने लड़की के साथ रहना बोले तो उन लोगों को बहुत मुश्किल रहता है एक्चुअली. नहीं. So आप कैसे कन्विंस किए आप पापा को, ये बताइए. बिकॉज डैडी के लिए बस मैं हूँ और मेरी सिस्टर है, एल्डर सिस्टर, हम दोनों ही हैं. तो हम दोनों के साथ वो रहते हैं. थोड़े टाइम मेरे साथ रहते हैं और थोड़ी मेरी एल्डर सिस्टर के साथ रहते हैं. तो बिकॉज अब फादर हैं तो हमें ही टेक केयर करना है उनका, पेरेंट्स का, तो बच्चे ही ख्याल रखते हैं. तो इस वजह से एंड माई हस्बैंड इज़ ऑल्सो वेरी सपोर्टिव इन इट. ट्रू. जनरली अपना घर में किसी ना किसी को कैंसर आ गया समझो आप, तो बहुत मेंटली बहुत डिस्टर्ब होते हैं हर एवरीवन. तो आपको कैसा लगा वो टाइम पे एक्चुअली, हाउ यू हैव फेस्ड इट ऑल दिस? मेंटली इमोशनली हर तरीके से बहुत ही ज़्यादा ड्रेनिंग था. मतलब ये हमारी सोसाइटी में क्या है, कैंसर इज़ लाइक अ डेथ सेंटेंस. सो कैंसर हो गया तो पहले तो उसको अब्जॉर्व करना और बहुत टाइम लगता उसमें समझने में कि कैंसर है, अब पता नहीं आगे क्या होगा, सही हो पाएंगे कि नहीं. एंड बिकॉज ही 70 years old, तो हम बहुत ही ज़्यादा इनिशियल डेज वर वेरी वेरी हेक्टिक ऑल्सो, एंड मेंटली हम बहुत डिस्टर्ब थे. और वी वेंट टू लॉट ऑफ हॉस्पिटल्स, रिनॉन हॉस्पिटल्स इन हैदराबाद. तो बट एक तो डायग्नोसिस ही गलत थी वहाँ पर. पहले जो कैंसर वो बता रहे थे, थायराइड कैंसर उन्होंने पहले बोला, एंड देयर वाज नो होप. वी वर कम्प्लीटली डिवास्टेटेड. मतलब उन्होंने कहा कि ज़्यादा होप नहीं है, ये तो बहुत एक्सट्रीम लेवल पे जा चुका है एंड सर्जरी करनी पड़ेगी. एंड
So we thank our stars and thank God that we came to Medicover, and here diagnosis भी करेक्ट हुआ, और उसके बाद एक जो आपको सपोर्ट चाहिए होता है मेंटली भी डॉक्टर्स से, वो हमें यहाँ पर मिला. राइट गाइडेंस भी मिला और बहुत क्लैरिटी थी हर चीज़ में. So we met Dr. Reddy, and right from the beginning he was very hopeful and he gave us hope that he'll be completely fine. So this type, it is not thyroid cancer. He diagnosed that it is lymphoma after the biopsy and PET scanning and all that. He diagnosed that it is lymphoma, and he gave us hope that it will be cured, completely cured. So there's nothing to worry. And under his guidance फिर हमने यहाँ पे ट्रीटमेंट फॉलो की, एंड सो ही इज़ जस्ट अ फ़ोन कॉल अवे, एंड ही इज़ ऑलवेज देयर टू हेल्प अस विथ एनीथिंग. लाइक टुडे ऑल्सो वी केम टू हिम बिकॉज ही वॉज आफ्टर रेडिएशन ही वॉज हैविंग सम साइड इफ़ेक्ट्स एंड ऑल. सो जो सपोर्ट आपको इमोशनल एंड मेंटल सपोर्ट एक कैंसर ट्रीटमेंट के दौरान चाहिए होता है, वो हमें यहाँ मेडिकल. దట్స్ రియలీ గ్రేట్ సార్, దట్స్ రియలీ గ్రేట్. కానీ నిజానికి ఒక క్యాన్సర్ పేషెంట్కి మెడిసిన్ ఎంత అవసరమో, మెంటల్ సపోర్ట్ అండ్ ఫిజికల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత అవసరమో, ప్రేమ, వాళ్ళని చూసుకునే ఏమంటారు ఆ ఎఫెక్షన్ అనేది కూడా అంతే అవసరం అంటారా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు అనుకుంటాం, వి ఆల్వేస్ మనల్ని వి కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ ద వెస్టర్న్ వరల్డ్, మోస్ట్లీ యూరోప్ కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ. అక్కడ ఇవే మందులు ఇస్తారు, అండ్ రేడియేషన్ మెషిన్ అక్కడికంటే మన దగ్గర అడ్వాన్స్డ్ ఉంది. బట్ ఎవ్రీ టైమ్ వెన్ వీ సీ మన అవుట్కమ్స్ మంచిగా లేవు. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ మనకంటే ఎక్కువ ఉంటే మన దగ్గర తక్కువ ఉంటుంది. సో అట్లా ఏ క్యాన్సర్కి తీసుకున్నా మన డెవలపింగ్ కంట్రీలో మన అవుట్కమ్స్ అంత బెటర్గా ఉండదు. సో ఫస్ట్ రీజన్ దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే పేషెంట్ లేట్గా వస్తే మనం దానికి ఏం చేయలేం. ఈవెన్ అర్లీ స్టేజెస్లో కూడా మన అవుట్కమ్స్ కొంచెం అంత మంచిగా లేవు వెస్టర్న్ వరల్డ్తో హెడ్ టు హెడ్ కంపేర్ చేస్తే. ద మెయిన్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. ఇట్ కెన్ బి సోషల్ సపోర్ట్, ఎకనామిక్ సపోర్ట్ అండ్ మెనీ అదర్ థింగ్స్. సో ఇవాళ ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ థింక్ దట్ వోంట్ బి ఎనఫ్. దెర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ ఇన్ ఇండియాలో క్యాన్సర్ కేర్లో, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. And then this hand holding, which is important for the family, and emotional support. Foreign countries lo aithe lot of support groups avanni untayi, but India lo inka ippudike andukunnayi support groups, like lymphoma support group untadi, breast cancer support group untadi. So they have the multiple support groups. So a lot of charities run these support groups. So at Medicover we are also planning to tie up with lot of charities. There's one called Pink Crusaders India that we are trying to help, and then there are a lot of other charity groups we are trying to get this support to the patient at different levels anamata. So that is very important in terms of the thing, because trust is the first medicine. So ivanni lekapothe treatment social system lo your outcomes are still going to be bad. ఇప్పుడు నాగ్ గారు అని పిలుస్తున్నానండి, ప్రేమ్ నాగ్. ఆయనకి ఇంకా అంటే ఎప్పటి వరకు ఆయన ఇంకా మళ్ళీ రేడియేషన్కి రావాల్సిన అవసరం ఉండదు సార్? ఇంకా ఎన్ని పడవచ్చు? అయిపోయింది ఆయన ఆల్మోస్ట్ ట్రీట్మెంట్, ఇంకొక 3-4 డేస్లో అయిపోతుంది ట్రీట్మెంట్. దెన్ ఈస్ జస్ట్ రెగ్యులర్ ఫాలో అప్ తర్వాత. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్ని నెలలు వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చెకప్స్ అవి చేయించుకోవాలి? యూజువల్గా క్యూరబుల్ ఎనీ క్యూరబుల్ క్యాన్సర్ మనకు ఈ NCCN గైడ్ లైన్స్ ఉంటాయి. సో యూజువల్గా ఫస్ట్ 2 years every 3 months we ask them to come for follow-up. The reason is there are 2 things. One, if there is something coming back, we can pick it up early and still treat it again one more time. The other thing is long-lasting effects of the treatment. So chemotherapy తీసుకున్నారు, దాని long-lasting side effects ఉండొచ్చు. The other thing is also emotional and social support. When they come, they have lot of questions in their mind. Every day new question keeps up popping in their head. So at least every 3 months is a recommended follow-up. So at least 2 to 3 years follow-up chestamu, but actually guidelines is 5 years. Man India lo 2 to 3 years tarvata so last of them just don't come back for follow-up. So usually at least 5 years follow-up cheyali. True.
సచ్ ఎ గ్రేట్ జర్నీ సార్. రియలీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, అంటే ఒక నిజమైన ఒక స్టోరీని నేను 10 మందికి తెలియచేయగలిగే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.